హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డాకర్లో కంటైనరైజేషన్ టాపిక్ గురించి తెలుసుకునే ముందు మనం వర్చువలైజేషన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ అయితే నేను మీకు ఒక బేసిక్ ఆర్కిటెక్చర్, మనం ఒక అప్లికేషన్ని డెవలప్ చేయడానికి బేసిక్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఓకేనా? సో మనకి బేసిక్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ మనకి ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, నెక్స్ట్ బ్యాక్ ఎండ్, ఆ తర్వాత డేటాబేస్. సో ఈ విధంగా మనం ఒక అప్లికేషన్ని డెవలప్ చేయడానికి ఈ ప్రాసెస్ అయితే, ఈ విధంగా ఆర్కిటెక్చర్ అయితే మనకి ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ నథింగ్ బట్ ఏంటి? రియాక్ట్ జేఎస్, హెచ్టీఎంఎల్, సిఎస్, ఇవన్నీ కూడా మనకి ఫ్రంట్ ఎండ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాక్ ఎండ్ నథింగ్ బట్ జావా, పైథాన్, ఇవన్నీ కూడా మనం బ్యాక్ ఎండ్‌గా కన్సిడర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ డేటాబేస్ నథింగ్ బట్ మైఎస్‌క్యూఎల్, మాంగోడీబీ, ఇవన్నీ కూడా మనకి డేటాబేసెస్. డేటాని స్టోర్ చేయడానికి, ఒక అప్లికేషన్ యొక్క డేటాని స్టోర్ చేయడానికి మనం డేటాబేసెస్ అయితే యూజ్ చేస్తాం. సో ఈ విధంగా అయితే మనకి ఉంటుంది బేసిక్ ఆర్కిటెక్చర్. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక అప్లికేషన్‌ని డెవలప్ చేయాలి అనుకున్నాను. ఓకేనా? సో నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసి ఒక అప్లికేషన్‌ని డెవలప్ చేశాను. బట్ నేను దాన్ని డిప్లాయ్ చేయడానికి ఆపరేషన్ టీమ్ వాళ్ళు మాత్రం మ్యాక్ ఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ని యూజ్ చేశారు. ఓకేనా? సో దాన్ని డిప్లాయ్ చేయడానికి మాత్రం ఆపరేషన్ టీమ్ వాళ్ళు మ్యాక్ ఓఎస్ అయితే యూజ్ చేస్తున్నారు. సో అప్పుడు మనకి ప్రాపర్‌గా అప్లికేషన్ అనేది డిప్లాయ్ అవుతుందా? లేదు. ఓకేనా? మనకి సమ్ కంపాటబిలిటీ ఇష్యూస్ అయితే వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ కేస్ చూడండి ఇప్పుడు. సో మనం ఇప్పుడు ఒక అప్లికేషన్‌ని, డెవలపర్ ఒక అప్లికేషన్‌ని జావా 1.8.0 వర్షన్ యూజ్ చేసి డెవలప్ చేశాడు. ఓకే. బట్ డిప్లాయ్ చేసేటప్పుడు మాత్రం డిప్లాయ్‌మెంట్ టీమ్ వాళ్ళు జావా 11థ్ వర్షన్ అయితే యూజ్ చేస్తున్నారు, సేమ్ అప్లికేషన్‌ని డిప్లాయ్ చేయడానికి. సో ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది ప్రాపర్‌గా డిప్లాయ్ అవుతుందా? నో. ఇక్కడ కూడా మనకి సేమ్ కొన్ని వర్షన్ కంపాటబిలిటీ ఇష్యూస్ అయితే వస్తాయి. సో దీనివల్ల మనకి ఎండ్ యూజర్‌కి అప్లికేషన్ అనేది ప్రాపర్‌గా రీచ్ అవ్వదు. ఓకేనా? సో నేను మీకు ఈ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ గురించి క్లియర్‌గా చెప్తాను. సో ఈ స్లైడ్ చూసినట్టయితే ఇక్కడ మనకి డయాగ్రామ్ ఉంది. ఓకేనా? సో ఫస్ట్ మీకు వర్చువలైజేషన్ కాన్సెప్ట్ గురించి తెలియాలి అంటే మీరు ఈ డయాగ్రామ్ అయితే అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఇది నేను యూజ్ చేసే ల్యాప్‌టాప్ కాన్ఫిగరేషన్ అనుకుందాం. ఓకేనా? సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏముంది? 8 జీబీ ర్యామ్ అండ్ 500 జీబీ హార్డ్ డిస్క్. ఓకేనా? సో ఇది నా యొక్క సిస్టమ్ కాన్ఫిగరేషన్ అని అనుకుందాం. సో నేనిక్కడ 3 టైప్ ఆఫ్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయాలి అనుకుంటున్నాను. అప్లికేషన్ 1 అండ్ అప్లికేషన్ 2 అండ్ అప్లికేషన్ 3. ఓకేనా? 3 టైప్స్ ఆఫ్ అప్లికేషన్‌ని డెవలప్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా? డెవలప్ చేస్తున్నాను. సో ఫస్ట్ అప్లికేషన్‌ని డెవలప్ చేయాలి అంటే నేనిక్కడ ఈ ఫస్ట్ అప్లికేషన్‌ని అయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన డెవలప్ చేస్తున్నాను. ఓకేనా? నార్మల్‌గా మనకి అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుంది? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. ఓకేనా? సో నేను ఇప్పుడు ఇక్కడ 3 అప్లికేషన్స్‌ని డెవలప్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ అప్లికేషన్ అనేది నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన డెవలప్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడిక్కడ ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి నేను ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ ఏది యూజ్ చేస్తున్నాను? రియాక్ట్ జేఎస్, జావా 1.8 వర్షన్ బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ వచ్చేసి మైఎస్‌క్యూఎల్. సో ఈ విధంగా తీసుకుంటున్నాను. సో ఈ 3 యాప్స్‌ని కూడా నేను ఈ 3 యాప్స్‌ని కూడా నేను ఈ ఓస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన డెవలప్ చేస్తున్నాను. ఓకేనా? సో ఓస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఓస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్? In my laptop, I am using Windows operating system. So, Windows operating system can be iterated as a host operating system అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇక్కడ దీన్ని మనము మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్‌గా కూడా కాల్ చేస్తాం. ఓకేనా? సో ఈ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఓన్లీ మనం 1 టైప్ ఆఫ్ జావా వెర్షన్‌ని మాత్రమే ఇన్‌స్టాల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే నేనిప్పుడు జావా 1.8 వెర్షన్‌ని అండ్ యాప్ 2కి జావా 11థ్ వెర్షన్‌ని అండ్ జావా 17థ్ వెర్షన్‌ని. సో ఇలా 3 టైప్స్ ఆఫ్ వెర్షన్స్‌ని నేను ఇన్‌స్టాల్ చేయాలి అనుకుంటున్నాను. బట్ నాకు ఈ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఏదో ఒక్క వెర్షన్‌ని మాత్రమే ఇన్‌స్టాల్ చేయగలుగుతా. ఓకేనా? సో ఈ మూడిట్లో
ఏదో ఒక్క వెర్షన్‌ని మాత్రమే ఇన్‌స్టాల్ చేయగలుగుతాం. సో, ఇక్కడ నేను అప్లికేషన్ 1 అనేది రియాక్ట్ జేఎస్ జావా 1.8 వెర్షన్ అండ్ మైఎస్‌క్యూఎల్ యూజ్ చేసి డెవలప్ చేస్తున్నాను. అండ్ అప్లికేషన్ 2 వచ్చేసి రియాక్ట్ జేఎస్ జావా 11th వెర్షన్ అండ్ మాంగోడీబీ డేటాబేస్. అండ్ అప్లికేషన్ 3 వచ్చేసి రియాక్ట్ జేఎస్ జావా 17th వెర్షన్ అండ్ మాంగోడీబీ 3.6 వెర్షన్ యూజ్ చేస్తుంది. సో, ఇక్కడ వర్చువలైజేషన్ మీనింగ్ ఏంటి అంటే యూజింగ్ మల్టిపుల్ అంటే వర్చువలైజేషన్ మీన్స్ యూజింగ్ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్ ద సేమ్ మషిన్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో, ఈ ఓఎస్ పైనే మనము ఇంకా మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని యూజ్ చేస్తున్నాం. సో, ఇక్కడ నేను మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని యూజ్ చేస్తున్నాను కదా. సో, ఈ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి హైపర్వైజర్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. ఓకే. సో, హైపర్వైజర్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. సో, ఈ హైపర్వైజర్ నథింగ్ బట్ ఏంటి అంటే మనకి విఎం అని చెప్పొచ్చు. ఓకేనా? హైపర్వైజర్ నథింగ్ బట్ విఎం వర్చువల్ మషిన్. సో, ఈ హైపర్వైజర్స్ని యూజ్ చేసి మనము ఈ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే. సో, ఇక్కడ నేను ఇప్పుడు అప్లికేషన్ 1ని డెవలప్ చేయడానికి ఓకేనా, నాకు ఈ అప్లికేషన్ 1 అనేది రన్ అవ్వడానికి ఇక్కడ చూడండి 4 GB ర్యామ్ అండ్ 200 GB హార్డ్ డిస్క్ అయితే నీడ్ అవుతుంది. ఓకేనా? ఈ ఫస్ట్ అప్లికేషన్ రన్ అవ్వడానికి మనకి ఎంటైర్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఎంత అని చెప్పాను ఇందాక 8 GB ర్యామ్ అండ్ 500 GB హార్డ్ డిస్క్ కదా. సో, ఇక్కడ నాకు 4 GB ర్యామ్ అండ్ 200 GB ఓన్లీ అప్లికేషన్ 1ని ఫస్ట్ అప్లికేషన్ రన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ సేమ్ అలాగే సెకండ్ అప్లికేషన్ రన్ అవ్వడానికి 2 GB ర్యామ్ అండ్ 100 GB హార్డ్ డిస్క్. సేమ్ థర్డ్ అప్లికేషన్ 2 GB ర్యామ్ అండ్ 150 GB హార్డ్ డిస్క్. సో, ఇక్కడ మనకి టోటల్ ఎంటైర్ కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడే అయిపోతుంది కదా. సో, ఇక్కడ చూడండి 4 + 2 + 2 8 GB ర్యామ్ అండ్ ఇక్కడ 400 GB హార్డ్ డిస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, ఈ 3 యాప్స్కి కూడా మనకి స్టోరేజ్ స్పేస్ అనేది ఈ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ నుండే వస్తుంది. ఓకే. సో, మనకి ఎంటైర్ డివైస్ స్టోరేజ్ స్పేస్ ఫుల్ అవుతుంది కదా. ఇక్కడ ఆల్మోస్ట్ ఫుల్ అవుతుంది. 8 GB ర్యామ్ అండ్ 500 GB హార్డ్ డిస్క్ అన్నప్పుడు నాకు ఇక్కడ ఎంటైర్ డివైస్ స్టోరేజ్ స్పేస్ అనేది ఫుల్ అయిపోతుంది. సో, అప్పుడు నాకు సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా స్లో అవుతుంది. సో, దీనివల్ల మనకి ఎండ్ యూజర్స్కి లైక్ అప్లికేషన్ అనేది ప్రాపర్గా రీచ్ అవ్వదు. ఓకే. వాళ్ళు ప్రాపర్గా యూజ్ చేసుకునే పాసిబిలిటీస్ అయితే తగ్గుతాయి. సో, అప్లికేషన్ అనేది ప్రాపర్గా రన్ అవ్వదు. సో, ఈ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ ద్వారా మనకి సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది ప్రాపర్గా ఉండదు. సో, వర్చువలైజేషన్లో లైక్ ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రేజ్ అవుతున్నాయి. సో, ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి మనకి కంటైనరైజేషన్ టాపిక్ అయితే వచ్చింది. ఓకే. సో, ఇక్కడ చూడండి వర్చువలైజేషన్ నథింగ్ బట్ ఏంటి, వర్చువలైజేషన్ మీన్స్ యూజింగ్ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్ సేమ్ మషిన్ అని అంటున్నాం. ఓకే. ఒకే డివైస్లో మనం మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని అయితే రన్ చేయొచ్చు. సో, టు ఇంప్లిమెంట్ ద వర్చువలైజేషన్ కాన్సెప్ట్ వి విల్ యూజ్ హైపర్వైజర్ ఆర్ విఎం సాఫ్ట్వేర్. ఓకేనా? సో, ఈ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం హైపర్వైజర్స్ అయితే యూజ్ చేసాం. బట్ ఈ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ వల్ల మనకి డ్రాబ్యాక్ ఏంటి? సో, మనకి సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. ఓకేనా? సో, ఇలా మనకి చాలా అప్లికేషన్స్, చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం ఎట్ ఏ టైం రన్ చేస్తున్నప్పుడు మనకి సిస్టమ్ పర్ఫార్మెన్స్ అయితే రిడ్యూస్ అవుతుంది. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి. సో, ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికే మనకి కంటైనరైజేషన్ టాపిక్ అయితే వచ్చింది. సో, నెక్స్ట్ వీడియోలో మనము కంటైనరైజేషన్ టాపిక్ గురించి అండ్ డాకర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, డాకర్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఇది మనకి పైథాన్ లైఫ్ .in వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ డెవాప్స్ అనేది మనకి రికార్డెడ్ కంటెంట్ ఉంది. ఓకే. ఇఫ్ కోర్సు సిలబస్ చెక్ చేసినట్టయితే మీకు ఇక్కడ మనం డెవాప్స్ ఇంట్రడక్షన్ ఫస్ట్ ఉంటుంది. ఓకే. వీటితో పాటు మనం లైనక్స్, గిట్ హబ్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం
డెవాప్స్ టూల్స్ గురించి నేర్చుకుంటాం. లైక్ మావిన్, జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటిస్, యాన్సిబుల్. ఓకే. అండ్ మానిటరింగ్ టూల్స్ వచ్చేసి ప్రొమీథియస్, గ్రఫానా వీటి గురించి కూడా. అండ్ వీటితో పాటు డెవాప్స్ టూల్స్‌తో పాటు మనము ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఏడబ్ల్యూఎస్ పైన కూడా మీరు నాలెడ్జ్‌ని గెయిన్ చేయొచ్చు. లైక్ మనం EC2 గురించి అండ్ S3, VPC అండ్ IAM అండ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ గురించి అండ్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఆటో స్కేలింగ్ వీటన్నిటి గురించి కూడా మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ వీటితో పాటు మనం ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఈ రికార్డెడ్ కంటెంట్‌లో. సో కోర్స్ చూసినట్టయితే మీకు కోర్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2999 రూపీస్ మాత్రమే. ఓకే. సో ఈ రికార్డెడ్ కంటెంట్ మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు ఎవ్రీడే డౌట్ సెషన్ ఉంటుంది అండ్ మీకు 24/7 ఆన్లైన్ కమ్యూనిటీ సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకేనా. మీరు ఏ టైంలో అయినా డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ కోర్స్ వన్స్ మీరు పర్చేస్ చేస్తే మీకు లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. ఓకే. టోటల్ ఎక్స్‌ప్లనేషన్ అనేది మనకి తెలుగులో ఉంటుంది కాబట్టి అండర్‌స్టాండింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఇఫ్ మీరెవరైనా డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే, ఇఫ్ ఇంట్రెస్టెడ్ అవుతే లైక్ వన్స్ కోర్స్ సిలబస్ చెక్ చేసి, డెమో చెక్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.